సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఈ రోజు ప్రాక్టికల్స్ లో సాల్ట్ ఎనాలిసిస్ కి సంబంధించిన ప్రాక్టికల్స్ ని చూద్దాము. చూడండి, ఈ రోజు మనకు వైట్ కలర్ సాల్ట్ ఇవ్వడం జరిగింది. సాల్ట్ యొక్క కలర్ ఏంటి? వైట్. మనం ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లో సాల్ట్ ఎనాలిసిస్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ప్రిలిమినరీ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్ లో ఫస్ట్ ఏం రాయాలి? కలర్. మరి మనకి ఇచ్చిన సాల్ట్ కలర్ ఏంటి? వైట్. మరి వైట్ కలర్ సాల్ట్ ఉన్నప్పుడు మనకి ఏం అర్థమవుతుంది? కాపర్, ఫెర్రస్, మ్యాంగనీస్, నికెల్ ఆర్ ఆబ్సెంట్. ఒకవేళ కాపర్ అనుకోండి ఏ కలర్ ఉంటుంది? సాల్ట్ బ్లూ కలర్ ఉంటుంది. మ్యాంగనీస్ అనుకోండి ఏ కలర్ ఉంటుంది? పింక్. ఫెర్రస్ అయాన్స్ ఉంటే లైట్ గ్రీన్ కలర్. నికెల్ అయాన్స్ ఉంటే డార్క్ గ్రీన్ కలర్ ఉంటుంది. ఇప్పుడు ఆ కలర్స్ ఏవి లేవు కాబట్టి వైట్ కలర్ ఉన్నప్పుడు మనకి ఏమర్థమవుతుంది? మనకి ఇచ్చిన సాల్ట్ లో కాపర్, మ్యాంగనీస్, ఫెర్రస్, నికెల్ అయాన్స్ ఆర్ నాట్ ప్రెసెంట్. ఓకేనా? ఇప్పుడు కలర్ అయిపోయింది. నెక్స్ట్ ఫిజికల్ స్టేట్. చెప్పండి, ఫిజికల్ స్టేట్ ఎలా ఉంది? క్రిస్టలైన్. ఫిజికల్ స్టేట్ ఏంటి? క్రిస్టలైన్. నెక్స్ట్ ఫ్లేమ్ టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఫ్లేమ్ టెస్ట్ ఎవరు చేస్తారు? చేయమ్మా. సో ఫ్లేమ్ టెస్ట్ కోసము ఒక వాచ్ గ్లాస్ లో కొద్దిగా సాల్ట్ తీసుకొని దానికి కాన్సన్ట్రేటెడ్ HCl ని కలపాలి. కాన్సన్ట్రేటెడ్ HCl. ఏం చేస్తున్నాం ఫ్లేమ్ టెస్ట్ లో? చూడండి ఏం చేస్తున్నాం. ఒక వాచ్ గ్లాస్ లో కొద్దిగా సాల్ట్ తీసుకొని దానికి కాన్సన్ట్రేటెడ్ HCl ని కలిపి పేస్ట్ లాగా చేయాలి. పేస్ట్ లాగా చేసి దాన్ని ఇప్పుడు ప్లాటినం వైర్ తో తీసుకొని ఫ్లేమ్ యొక్క అంచున ఉంచాలి. చూడండి, ఫ్లేమ్ కలర్ ఏమన్నా చేంజ్ అవుతుందేమో గమనించండి. ఒకవేళ ఫ్లేమ్ కలర్ కనుక గ్రీన్ కలర్ వస్తే కాపర్ మే బి ప్రెసెంట్. అదే కాల్షియం అయితే బ్రిక్ రెడ్ కలర్ వస్తుంది. స్టాన్షియం అయితే క్రిమ్సన్ రెడ్ కలర్ వస్తుంది. బేరియం అయితే యాపిల్ గ్రీన్ వస్తుంది. మరి ఈ రోజు ఎలాంటి కలర్ రావడం లేదు అంటే దాని అర్థం ఏంటి? నో రియాక్షన్. నో రియాక్షన్ అంటే మనకి ఇచ్చిన సాల్ట్ లో ఏమేమి అయాన్స్ లేవని తెలుస్తుంది. ఫ్లేమ్ టెస్ట్ లో గనక కలర్ చేంజ్ అవ్వకపోతే నో రియాక్షన్ అంటే దాని అర్థం ఏంటి? కాల్షియం లేదు, స్టాన్షియం లేదు, బేరియం లేదు, కాపర్ లేదు. ఒకవేళ కాల్షియం ఉందనుకోండి బ్రిక్ రెడ్ కలర్ వస్తుంది. బేరియం ఉందనుకోండి యాపిల్ గ్రీన్ వస్తుంది. స్టాన్షియం ఉందనుకోండి క్రిమ్సన్ రెడ్, డార్క్ రెడ్ కలర్ వస్తుంది. అదేవిధంగా కాపర్ అయాన్స్ ఉంటే గ్రీన్ కలర్ వస్తుంది. మరి అలాంటి ఏ కలర్ చేంజ్ అవ్వడం లేదు కాబట్టి దాని అర్థం ఏంటి? మనకిచ్చిన సాల్ట్ లోపల కాల్షియం, స్టాన్షియం, బేరియం, కాపర్ అయాన్స్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ అవర్ సాల్ట్. ఓకేనా? సో ఫ్లేమ్ టెస్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ హీట్. సో చెప్పండి, యాక్షన్ ఆఫ్ హీట్ లో ఏం చేస్తాం? సాల్ట్ ఇన్ ఏ డ్రై టెస్ట్ ట్యూబ్. కొద్దిగా తీసుకోమ్మా. డ్రై టెస్ట్ ట్యూబ్ తీసుకొని స్ట్రాంగ్గా హీట్ చేసి దాన్ని గమనించండి బాగా. దాంట్లో వాటర్ డ్రాప్స్ వస్తాయా, బ్రౌన్ గ్యాస్ వస్తుందా, సాల్ట్ కలర్ చేంజ్ అవుతుందా, సబ్లిమేషన్ జరుగుతుందా, ఏదైనా అమోనియా స్మెల్ వస్తుందా, అక్కడ ఏం జరుగుతుంది? నో రియాక్షనా? అది చూడండి, గమనించండి. యాక్షన్ ఆఫ్ హీట్ లో ఏం చేసాం? Small amount of salt is taken in a dry test tube and it is heated strongly. Strong గా హీట్ చేస్తున్నాం. మరి అక్కడ ఏం చేంజ్ అవుతుందో చూద్దాం. సో చూడండి, మా యాక్షన్ ఆఫ్ హీట్ లో కొద్దిగా సాల్ట్ ని ఒక టెస్ట్ ట్యూబ్ లో తీసుకొని వేడి చేసినప్పుడు ఏం గ్యాస్ వస్తుంది? బ్రౌన్ గ్యాస్. ఈ విధంగా బ్రౌన్ గ్యాస్ వస్తే నైట్రేట్ అయాన్ మే బి ప్రెసెంట్. యాక్షన్ ఆఫ్ హీట్ లో బ్రౌన్ గ్యాస్ కనుక వస్తే నైట్రేట్ అయాన్ మే బి ప్రెసెంట్. ఓకే, ప్రిలిమినరీ టెస్ట్ లో 4 కంప్లీటెడ్. ప్రిలిమినరీ టెస్ట్ లో ఫస్ట్ వన్ ఏంటి? కలర్. సెకండ్ వన్ ఫిజికల్ స్టేట్. థర్డ్ వన్ ఫ్లేమ్ టెస్ట్. ఫోర్త్ వన్ యాక్షన్ ఆఫ్ హీట్. ఈ 4 టెస్ట్లు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానియాన్ చేయాలి. అంటే మనకి ఇచ్చిన సాల్ట్ లో యానియాన్ ఏముందో ఐడెంటిఫై చేయాలి. దానికోసం ఫస్ట్ టెస్ట్ ఏంటి? యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl. సరే, ఇప్పుడు చేయండి యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl. ఒక టెస్ట్ ట్యూబ్ లో కొద్దిగా సాల్ట్ తీసుకోండి. ఒక టెస్ట్ లో కొద్దిగా సాల్ట్ తీసుకొని దానికి డైల్యూట్ HCl ని కలపాలి.
డైల్యూట్ హెచ్సిఎల్ని కలపండి. ఈ విధంగా డైల్యూట్ హెచ్సిఎల్ని కలిపినప్పుడు ఒకవేళ కలర్లెస్ గ్యాస్ విత్ పిక్ ఇఫర్విసెన్స్ వస్తే కార్బోనేట్ మే బీ ప్రెసెంట్. వెనిగర్ స్మెల్ వస్తే ఎసిటేట్ మే బీ ప్రెసెంట్, ఎసిటేట్ అయాన్ మే బీ ప్రెసెంట్. ఈరోజు మనకు చూడండి అక్కడ కలర్లెస్ గ్యాస్ విత్ పిక్ ఇఫర్విసెన్స్ వచ్చిందా? ఏమైనా బుసబుసమని పొంగుతూ రంగులేని వాయువు వచ్చిందా? లేదు. ఏమన్నా వెనిగర్ స్మెల్ వస్తుందా? చూడండి స్మెల్, వెనిగర్ స్మెల్ ఏమన్నా వస్తుందా? లేదు కదా. స్మెల్ లేదు కాబట్టి ఎసిటేట్ అయాన్ లేదు, కార్బోనేట్ అయాన్ లేదు. అంటే యాక్షన్ ఆఫ్ డైల్యూట్ హెచ్సిఎల్లో నో రియాక్షన్, కార్బోనేట్ అయాన్ ఈజ్ ఆబ్సెంట్, ఎసిటేట్ అయాన్ ఈజ్ ఆబ్సెంట్. అప్పుడు నెక్స్ట్ టెస్ట్ చేయాలి, యాక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. ఇప్పుడు నెక్స్ట్ టెస్ట్ ట్యూబ్ తీసుకో. సో నెక్స్ట్ టెస్ట్ ఏంటి? యాక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. హెచ్సిఎల్ అయిపోయింది కదా. యాక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. కొద్దిగా సాల్ట్ తీసుకొని దానికి ఏం కలపాలి? కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కలపాలి. కొద్దిగా సాల్ట్ తీసుకొని దానికి కాన్సన్ట్రేటెడ్ H2SO4ని కలపాలి. H2SO4ని కలపగానే కలర్లెస్ గ్యాస్ వస్తే క్లోరైడ్. యాక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ లో ఒక టెస్ట్ ట్యూబ్ లో కొద్దిగా సాల్ట్ తీసుకొని దానికి ఏం కలుపుతున్నాం? కాన్సన్ట్రేటెడ్ H2SO4. దీంట్లో మనకి క్లోరైడ్ ఉన్నా, బ్రోమైడ్ ఉన్నా, నైట్రేట్ ఉన్నా తెలుస్తుంది. క్లోరైడ్ ఉంటే కలర్లెస్ గ్యాస్ వస్తుంది, బ్రోమైడ్ ఉంటే బ్రౌన్ గ్యాస్ వస్తుంది. రెండు లేకపోతే దాన్ని ఏం చేయాలి? తీసుకెళ్లి వేడి చేయాలి. అంటే హాట్ కండిషన్ లో చూడాలి. హాట్ కండిషన్ లో బ్రౌన్ గ్యాస్ వచ్చింది అనుకోండి, అప్పుడు నైట్రేట్ ఉన్నట్టు. ఇప్పుడు చూడండి, దగ్గర పెట్టమ్మా, అది చూపెట్టు ఫస్ట్. ఇప్పుడు బ్రౌన్ గ్యాస్ వచ్చిందా? కలర్లెస్ గ్యాస్ వచ్చిందా? అంటే క్లోరైడ్ లేదు, బ్రోమైడ్ లేదు. హాట్ కండిషన్ లో చూద్దాం, వేడి చేయమ్మా. నైట్రేట్ ఉంటే బ్రౌన్ గ్యాస్ వస్తుంది. యాక్షన్ ఆఫ్ H2SO4లో సాల్ట్ కి సల్ఫ్యూరిక్ యాసిడ్ కలపగానే కలర్లెస్ గ్యాస్ వస్తే క్లోరైడ్, బ్రౌన్ గ్యాస్ వస్తే బ్రోమైడ్. రెండు రాకపోతే వేడి చేయాలి, అప్పుడు బ్రౌన్ గ్యాస్ వస్తే నైట్రేట్. మరి ఇప్పుడు మనం హీట్ చేస్తున్నాం, ఒకవేళ నైట్రేట్ ఉంటే బ్రౌన్ గ్యాస్ వస్తుంది. చూడండి, వస్తుందా బ్రౌన్ గ్యాస్? చూపెట్టమ్మా, వచ్చింది కదా. చూడండి, బ్రౌన్ గ్యాస్ వస్తుంది. ఇంకా సెపరేట్. చూడండి, బ్రౌన్ గ్యాస్ వస్తుంది కదమ్మా. ఈ విధంగా బ్రౌన్ గ్యాస్ వస్తే ఏమున్నట్లు? నైట్రేట్ అయాన్ మే బీ ప్రెసెంట్. కోల్డ్ కండిషన్ లో రాలేదు, నో రియాక్షన్, క్లోరైడ్, బ్రోమైడ్ అయాన్స్ ఆర్ ఆబ్సెంట్. హాట్ కండిషన్ బ్రౌన్ గ్యాస్ వస్తుంది, బ్రౌన్ గ్యాస్ వస్తే నైట్రేట్ అయాన్ మే బీ ప్రెసెంట్. ఇప్పుడు మనం నైట్రేట్ అయాన్ కి కన్ఫర్మేషన్ టెస్ట్ చేయాలి. దానికంటే ముందు కాపర్ టర్నింగ్స్ టెస్ట్ కూడా చేద్దాం. ఓకే, నెక్స్ట్ టెస్ట్ ఫర్ నైట్రేట్ అయాన్, యాక్షన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లస్ కాపర్ టర్నింగ్స్. ఇప్పుడు చూడండి, సాల్ట్ వేయండి. కొద్దిగా టెస్ట్ ట్యూబ్లో సాల్ట్ తీసుకొని దానికి కాపర్ టర్నింగ్స్ కలపాలి. కాపర్ టర్నింగ్స్ ఏనావి? చూపెట్టమ్మా. కాపర్ టర్నింగ్స్ ఇక్కడ చూడండి, కాపర్ టర్నింగ్స్, చిన్న కాపర్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని టెస్ట్ ట్యూబ్కి కలపండి. కాపర్ టర్నింగ్స్ని వేసి కాన్సన్ట్రేటెడ్ H2SO4, కాన్సన్ట్రేటెడ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఒక టెస్ట్ ట్యూబ్లో సాల్ట్ తీసుకొని దానికి కాపర్ టర్నింగ్స్ వేసి కాన్సన్ట్రేటెడ్ H2SO4 వేసి మళ్ళీ వేడి చేస్తున్నాం. మరి ఏం చేంజ్ అవుతుందో చూద్దాం. ఖచ్చితంగా నైట్రేట్ వచ్చినప్పుడు ఈ టెస్టులు అన్నీ మనం చేయాలి, రాయాలి. అర్థమవుతుందా? యాక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ చేస్తాం కదా. కోల్డ్ కండిషన్, నో రియాక్షన్, క్లోరైడ్, బ్రోమైడ్ అయాన్స్ ఆర్ ఆబ్సెంట్. అండ్ హాట్ కండిషన్ లో బ్రౌన్ గ్యాస్ వచ్చింది. అంతేకాకుండా మనం కాపర్ టర్నింగ్స్ తో చేసినా కూడా ఎంత క్లియర్ గా బ్రౌన్ గ్యాస్ వస్తుంది. చూడండి, చూపెట్టమ్మా, బ్రౌన్ గ్యాస్ వచ్చింది కదా. అంతేకాకుండా సొల్యూషన్ కలర్ చూడండి, కొద్దిగా బ్లూ కలర్ వచ్చింది కదా. సొల్యూషన్ టర్న్స్ టు బ్లూ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ కాపర్ టర్నింగ్స్. ఇంతకుముందు బ్లూ టర్న్ కాలేదు, కాకపోతే బ్రౌన్ గ్యాస్ వచ్చింది. అది డైరెక్ట్ గా సాల్ట్ తీసుకొని మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసినాం. ఇప్పుడు ఏం చేసినాం? సాల్ట్ ప్లస్ కాపర్ టర్నింగ్స్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వేడి చేసినాం, అప్పుడు బ్రౌన్ గ్యాస్ వచ్చింది. అంతేకాకుండా సొల్యూషన్ టర్న్స్ టు బ్లూ, అంటే నైట్రేట్ అయాన్ మే బీ ప్రెసెంట్. ఇప్పుడు కన్ఫర్మేషన్ టెస్ట్ చేద్దాం, దట్ ఈస్ బ్రౌన్ రింగ్ టెస్ట్. నైట్రేట్ అయాన్ కి కన్ఫర్మేషన్ టెస్ట్ ఏంటి? బ్రౌన్ రింగ్ టెస్ట్. బ్రౌన్ రింగ్ టెస్ట్ లో ఫస్ట్ మనం సాల్ట్ సొల్యూషన్ ని తయారు చేసుకోవాలి. సాల్ట్ సొల్యూషన్ ఎలా తయారు చేసుకుంటాం? కొద్దిగా సాల్ట్ అండ్ టెస్ట్ ట్యూబ్ లో తీసుకుని దానికి వాటర్ కలిపి బాగా డిజాల్వ్ చేయాలి, అప్పుడు మనకి సాల్ట్ సొల్యూషన్ తయారవుతుంది. సాల్ట్ సొల్యూషన్ తయారు చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ సొల్యూషన్ తీసుకొని దానికి ఈక్వల్ అమౌంట్లో ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకోవాలి. ఆ రెండింటిని కలపాలి.
కలిపిన తర్వాత కాన్సన్ట్రేటెడ్ H2SO4 ని కలపాలి. బ్రౌన్ రింగ్ టెస్ట్లో సాల్ట్ సొల్యూషన్కి ఈక్వల్ అమౌంట్లో ఫెర్రస్ సల్ఫేట్, అప్పుడే తయారు చేసిన ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్ని యాడ్ చేయాలి. చేయమ్మా, ఏం చేస్తున్నాం? సాల్ట్ సొల్యూషన్కి ఏం చేస్తున్నాం? ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్ని యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ని ఏటవాలుగా వంచి కాన్సన్ట్రేటెడ్ H2SO4ని డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేయాలి. కాన్సన్ట్రేటెడ్ H2SO4ని డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేయాలి. టెస్ట్ ట్యూబ్ వాల్స్ నుంచి ఒక్కొక్క డ్రాప్ యాడ్ చేస్తే మనకి బ్రౌన్ రింగ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ ద 2 లేయర్స్. బ్రౌన్ రింగ్ ఒకవేళ 2 లేయర్స్ మధ్యన ఫామ్ అయితే అప్పుడు నైట్రేట్ అయాన్ కన్ఫర్మ్ అయిపోతుంది. నిదానంగా. సో ఏం చేసాం? సాల్ట్ సొల్యూషన్కి ఈక్వల్గా ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్ని కలిపి దానికి కాన్సన్ట్రేటెడ్ H2SO4ని టెస్ట్ ట్యూబ్ వాల్స్ నుంచి డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేస్తున్నాం. మరి చూద్దాం బ్రౌన్ రింగ్ వస్తుందా లేదా. వచ్చిందా అమ్మా? చూపెట్టింది. చూడండి, బ్రౌన్ రింగ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ ద 2 లేయర్స్. ఇంకా మనం నిదానంగా యాడ్ చేస్తే క్లియర్గా వస్తుంది. వచ్చిందా లేదా బ్రౌన్ రింగ్? నీట్గానే వచ్చింది. సో బ్రౌన్ రింగ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ ద 2 లేయర్స్. ఈ విధంగా వస్తే ఏంటి కన్ఫర్మ్ అయింది? ఏం కన్ఫర్మ్ అయింది? నైట్రేట్ అయాన్. చెప్పండి, నైట్రేట్ అయాన్కి ఏం టెస్ట్ చేసాం? బ్రౌన్ రింగ్ టెస్ట్. బ్రౌన్ రింగ్ టెస్ట్ ఎలా చేసాం? బ్రౌన్ రింగ్ టెస్ట్ ఎలా చేసాం? టు ద సాల్ట్ సొల్యూషన్ ఫెర్రస్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్ ఈస్ యాడెడ్ ఈక్వల్గా అండ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఈస్ యాడెడ్ డ్రాప్ బై డ్రాప్ అలాంగ్ ద వాల్స్ ఆఫ్ ద test tube, and here brown ring is formed between the 2 layers. Nitrate ion is confirmed. Anion completed. Next test for ammonium ion. Ammonium ion కి ఏం చేయాలి? కొద్దిగా సాల్ట్ తీసుకొని NaOH ని యాడ్ చేసి బాగా హీట్ చేయాలి. సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ యాడెడ్ టు ద సాల్ట్ అండ్ ఇట్ ఈస్ హీటెడ్ స్ట్రాంగ్లీ. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకోమ్మా, సాల్ట్ తీసుకో త్వరగా. Test for ammonium ion. Test for ammonium ion. Small amount of salt is taken in a test tube and sodium hydroxide solution is added and it is heated strongly. కొద్దిగా సాల్ట్ ని ఒక టెస్ట్ ట్యూబ్ లో తీసుకొని దానికి సోడియం హైడ్రాక్సైడ్ NaOH ని యాడ్ చేసి సోడియం హైడ్రాక్సైడ్ ని కలిపి బాగా వేడి చేయాలి. ఒకవేళ వేడి చేసినప్పుడు కలర్లెస్ గ్యాస్ వస్తే ఒక గ్లాస్ రాడ్ ని కాన్సన్ట్రేటెడ్ HCl లో డిప్ చేసి ఆ కలర్లెస్ గ్యాస్ దగ్గర పెట్టినప్పుడు మనకి వైట్ డెన్స్ ఫ్యూమ్స్ వస్తే అమ్మోనియం అయాన్ మే బి ప్రెసెంట్. చెప్పండి అమ్మా, అమ్మోనియా టెస్ట్ ఏం చేస్తున్నాం? అమ్మోనియా టెస్ట్ ఏం చేస్తున్నాం? టెస్ట్ ట్యూబ్ లో కొంచెం సాల్ట్ తీసుకొని దానికి ఏం కలిపాం? NaOH కలిపి వేడి చేస్తున్నాం. ఒకవేళ కలర్లెస్ గ్యాస్ వస్తే కాన్సన్ట్రేటెడ్ HCl లో డిప్ చేసిన గ్లాస్ రాడ్ తీసుకెళ్లి దాని మౌత్ దగ్గర పెట్టాలి. అప్పుడు వైట్ డెన్స్ ఫ్యూమ్స్ వస్తే అమ్మోనియం అయాన్ మే బి ప్రెసెంట్. రాలేదనుకోండి ఆబ్సెంట్. మనకి ఇప్పుడు అసలు కలర్లెస్ గ్యాసే రావడం లేదు. చూడండి, కలర్లెస్ గ్యాస్ వస్తే మనం అదంతా చేయాలి ప్రాసెస్. కలర్లెస్ గ్యాస్ రాలేదనుకోండి అమ్మోనియం అయాన్ ఇస్ ఆబ్సెంట్. చూడండి, కలర్లెస్ గ్యాస్ వస్తుందా? విత్ అమ్మోనియా స్మెల్ ఏదైనా స్మెల్ వస్తుందా? ఘాటైన స్మెల్ కానీ అమ్మోనియా కలర్లెస్ గ్యాస్ కానీ వస్తే మనం కాన్సన్ట్రేటెడ్ HCl డిప్ చేసిన గ్లాస్ రాడ్ని పెట్టాలి. అప్పుడు వైట్ డెన్స్ ఫ్యూమ్స్ వస్తే అమ్మోనియం అయాన్ మే బి ప్రెసెంట్. ఇప్పుడు మనకు కలర్లెస్ గ్యాస్ చూడండి, ఏమైనా స్మెల్ వస్తుందా? అమ్మోనియా స్మెల్ రావడం లేదు కదా. కాబట్టి అమ్మోనియం అయాన్ ఈజ్ ఆబ్సెంట్. ఈరోజు ఏంటి మనకి మనం తీసుకున్న సాల్ట్లో అమ్మోనియం అయాన్ లేదు కాబట్టి అమ్మోనియం అయాన్ ఈజ్ ఆబ్సెంట్. ఇప్పుడు మనం క్యాటియాన్ గ్రూప్స్ చేద్దాం. క్యాటియాన్ గ్రూప్స్. ఇప్పుడు క్యాటియన్ గ్రూప్ సపరేషన్ టేబుల్కి వెళ్దాం. ఫస్ట్ గ్రూప్ క్యాటియన్స్ ఉందో లేదో తెలుసుకుందాం. ఫస్ట్ గ్రూప్ కోసం ఏం చేస్తాం? సాల్ట్ సొల్యూషన్ తీసుకొని ఫస్ట్ గ్రూప్కి సాల్ట్ సొల్యూషన్ కొద్దిగా సాల్ట్ సొల్యూషన్ తీసుకొని దానికి డైల్యూట్ HCl కలుపుకుందాం. సాల్ట్ సొల్యూషన్కి ఏం కలపాలి? దానికి డైల్యూట్ సాల్ట్ సొల్యూషన్ ప్లస్ డైల్యూట్ HCl. చూపెట్టమ్మా. వైట్ కలర్ ప్రెసిపిటేట్ వస్తే లెడ్ మే బి ప్రెసెంట్, Pb+2 అయాన్ మే బి ప్రెసెంట్. కానీ వైట్ ప్రెసిపిటేట్ వచ్చిందా? రాలేదు. కాబట్టి లెడ్ +2 అయాన్ ఈజ్ ఆబ్సెంట్. ఫస్ట్ గ్రూప్ క్యాటియాన్ చేసేటప్పుడు ఏం చేస్తాం? సాల్ట్ సొల్యూషన్ ప్లస్ డైల్యూట్ HCl. వైట్ ప్రెసిపిటేట్ వస్తే Pb+2 అయాన్ మే బి ప్రెసెంట్. కానీ వైట్ ప్రెసిపిటేట్ రాకపోతే నో రియాక్షన్, Pb+2 అయాన్ లెడ్ అయాన్ ఈజ్ ఆబ్సెంట్. లెడ్ అయాన్ ఈజ్ ఆబ్సెంట్. సో ఈరోజు మనకి ఫస్ట్ గ్రూప్ క్యాటియాన్ లెడ్ లేదు.
ఇప్పుడు సెకండ్ గ్రూప్కి వెళ్ళాలి. సెకండ్ గ్రూప్లో ఏం చేస్తాం? సాల్ట్ సొల్యూషన్ ప్లస్ డైల్యూట్ HCl ప్లస్ H2S. మరి ఆల్రెడీ మనం టెస్ట్ ట్యూబ్లో సాల్ట్ సొల్యూషన్ ఉంది, డైల్యూట్ HCl ఉంది, కాబట్టి దానికి H2Sని కలుపుదాం. H2S ఎక్కడ ఉంది చూడండి. H2Sకి బదులుగా మనం ఇక్కడ సోడియం సల్ఫైడ్ ఫ్లేక్స్ తీసుకుంటున్నాం. H2S అక్కడ టెస్ట్ ట్యూబ్లోనే రిలీజ్ అవుతుంది. ఒకవేళ మనకు కాపర్ +2 అయాన్, సెకండ్ గ్రూప్ క్యాటయాన్ ఏంటి? కాపర్ +2 అయాన్. కాపర్ +2 అయాన్ ఉంటే మనకి బ్లాక్ కలర్ ప్రెసిపిటేట్ వస్తుంది. బ్లాక్ కలర్ ప్రెసిపిటేట్ వస్తే సెకండ్ గ్రూప్ క్యాటయాన్ మే బి ప్రెసెంట్. సెకండ్ గ్రూప్ క్యాటయాన్ ఏంటి మరి? కాపర్ +2. సో సెకండ్ గ్రూప్ ఏం చేసినాం? సాల్ట్ సొల్యూషన్, డైల్యూట్ HCl, H2S వేసినాం. బ్లాక్ కలర్ ప్రెసిపిటేట్ వచ్చిందా? రాలేదు. కాబట్టి సెకండ్ గ్రూప్ క్యాటయాన్ కాపర్ +2 అయాన్ ఇస్ ఆబ్సెంట్. అప్పుడు సెకండ్ గ్రూప్ కూడా రాకపోతే ఏం చేయాలి? థర్డ్ గ్రూప్కి వెళ్ళాలి. మరి థర్డ్ గ్రూప్ లో ఏమేం చేయాలి? సాల్ట్ సొల్యూషన్ తీసుకొని దానికి అమోనియం క్లోరైడ్ సాల్ట్ ని వేసి అమోనియం హైడ్రాక్సైడ్ ని కలపాలి. చూడండి, థర్డ్ గ్రూప్ కి సాల్ట్ సొల్యూషన్ తీసుకున్నాం. ఇంకా ఏం కలుపుతున్నాం? అమోనియం క్లోరైడ్ సాల్ట్, అమోనియం క్లోరైడ్ సాల్ట్, అమోనియం క్లోరైడ్ సాల్ట్. తర్వాత అమోనియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ని కలపాలి. అమోనియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్, అమోనియం హైడ్రాక్సైడ్. సో వైట్ ప్రెసిపిటేట్ వచ్చింది కాబట్టి మనం ఏమనుకుంటున్నాం? అల్యూమినియం అయాన్ మే బి ప్రెసెంట్. సరే, ఇప్పుడు ఏం టెస్ట్ చేద్దాం? అల్యూమినియం అయాన్ మే బి ప్రెసెంట్ అన్నాం కదా. కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ అల్యూమినియం అయాన్. కన్ఫర్మేషన్ టెస్ట్ ఏంటి? అల్యూమినియం కి సాల్ట్ సొల్యూషన్ కి NaOH సొల్యూషన్ కలపాలి. సాల్ట్ సొల్యూషన్ అయినా తీసుకున్నది? సాల్ట్ సొల్యూషన్ కి ఏం కలపాలి? NaOH కలపండి. NaOH కలపమ్మా, కొద్దిగా NaOH కలపండి. చూడండి, సాల్ట్ సొల్యూషన్ కి NaOH కలపగానే వైట్ ప్రెసిపిటేట్ వచ్చింది కాబట్టి అల్యూమినియం మే బి వైట్ జిలేటినస్ ప్రెసిపిటేట్ ఇస్ ఫార్మ్డ్. కాబట్టి అల్యూమినియం అయాన్ ఇస్ కన్ఫర్మ్డ్. నెక్స్ట్ కన్ఫర్మేషన్ టెస్ట్. సాల్ట్ సొల్యూషన్ కి NaOH కలిపినప్పుడు ఏమొచ్చింది? వైట్ జిలేటినస్ ప్రెసిపిటేట్ వచ్చింది. ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ ఎక్సెస్ NaOH. NaOH ని ఇంకా కలిపితే ఏమవుతుంది? సాల్యుబుల్ అయిపోతుంది. కలపండి అమ్మా. సో ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ ఎక్సెస్ NaOH. సో ఏం కన్ఫర్మ్ అయ్యింది ఇప్పుడు? అల్యూమినియం Al+3 అయాన్ ఇస్ కన్ఫర్మ్డ్. సో ఈరోజు మనం తీసుకున్న సార్లో యానయాన్ ఏమొచ్చింది? నైట్రేట్ అయాన్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ నైట్రేట్ అయాన్? NO3 మైనస్. చెప్పండి అమ్మా, మనం ఈరోజు తీసుకున్న సాల్ట్ లో యానయాన్ ఏంటి? నైట్రేట్ అయాన్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ నైట్రేట్ అయాన్? NO3 మైనస్. అండ్ ద గివెన్ క్యాటయాన్ ఇస్ క్యాటయాన్ ఏమొచ్చింది? అల్యూమినియం అయాన్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ అల్యూమినియం అయాన్? Al+3. అల్యూమినియం ఏ గ్రూప్ లో ఉంది? ఫస్ట్ గ్రూప్ క్యాటయానా, సెకండ్ గ్రూప్ క్యాటయానా, థర్డ్ గ్రూపా? థర్డ్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్ లో Pb+2, సెకండ్ గ్రూప్ లో కాపర్ +2, థర్డ్ గ్రూప్ లో ఉంటుంది అల్యూమినియం. కాబట్టి థర్డ్ గ్రూప్ క్యాటయాన్ అల్యూమినియం వచ్చింది. అంటే మనకు వచ్చిన యానయాన్ నైట్రేట్, వచ్చిన క్యాటయాన్ అల్యూమినియం. కాబట్టి వచ్చిన సాల్ట్ ఏంటి? అల్యూమినియం నైట్రేట్. Al కి +3 ఛార్జ్ ఉంటుంది, నైట్రేట్ కి -1 ఉంటుంది. రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే మనం నైట్రేట్లు 3 తీసుకోవాలి. కాబట్టి ఫార్ములా AlNO3 టేకెన్ థ్రైస్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ అల్యూమినియం నైట్రేట్? AlNO3 టేకెన్ థ్రైస్. AlNO3 టేకెన్ థ్రైస్. అల్యూమినియం కి +3 ఉంటుంది, నైట్రేట్ కి -1 ఉంటుంది. రెండు బ్యాలెన్స్ చేయాలంటే -3 తీసుకోవాలి. అంటే NO3 టేకెన్ థ్రైస్. ఆ విధంగా మనం ఈరోజు చేసిన సాల్ట్ ఏంటి? అల్యూమినియం నైట్రేట్.